అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చక్కగా పరిష్కరిస్తారండి. సమస్య లేని వారంటే ఎవరు ఉన్నారు కదా, కాబట్టి ఓసారి ప్రయత్నించండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిషం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో సింహరాశి వారికి 10, 11, 12, 13, 14 తేదీలలో మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం, మీకు పర్సనల్ లైఫ్కి సంబంధించి రహస్యాలు అయితే బయటపడబోతున్నాయి. మరి అవి ఎలా బయటపడబోతున్నాయి, ఎందుకు బయటపడబోతున్నాయో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి సింహరాశి వారికి గోచారీత్యా ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నెల ప్రారంభంలో రాహువు మరియు శుక్రుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల, సూర్యుడు మరియు బుధుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల, కేతువు 2వ ఇంట్లో ఉండడం వల్ల, శని 10వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సింహరాశి వారు. ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అయితే సరైన ప్రణాళిక మరియు దృఢ సంకల్పంతో వీటిని అధిగమించగలరు. నెల మధ్య భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపగలుగుతారు. నెలాఖరు వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. వృత్తిపరమైన రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి కాలం, ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ 10, 11, 12, 13, 14 తేదీలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే వీళ్ళకి కుటుంబంలో సంబంధాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శకం లభిస్తాయి. అయితే కేతువు 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆస్తి విషయాలు వివాదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి సమస్యలను అర్థం చేసుకొని సహాయం చేయడానికి ముందుకు రండి. పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. కుటుంబ సమావేశాలు, వేడుకలు ఆనందాన్ని ఇస్తాయి. నెలాఖరు వరకు కుటుంబ ఐక్యత కోసము కృషి చేయాలి. సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ ఇంట్లో కేతు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉన్న పెట్టుబడులు నివారించడం అయితే మంచిది, అంటే చేయకపోవటమే మంచిది. నెల 10, 11, 12, 13 తేదీలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. రియల్ ఎస్టేట్ విషయంలో సావధానంగా ముందుకు వెళ్ళండి. వారసత్వ ఆస్తుల వల్ల లాభం పొందే అవకాశాలు అయితే వస్తున్నాయి. అంటే కోర్టులో ఉన్నటువంటి మీ ఆస్తులు అనేవి పరిష్కారం అవుతాయి. అయితే వాటికి సంబంధించిన చట్టపరమైన విషయాలపై శ్రద్ధ వహించాలి. నెల మధ్య భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. బ్యాంకు లావాదేవీలు, అంటే మీ బ్యాంకు లావాదేవీలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, చుట్టుపక్కల చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సింహరాశి వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. 10వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కెరీర్లో అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. సహోద్యోగులతో సామరస్యంగా మెలగాలి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోండి. ఉద్యోగ మార్పిడి ఆలోచనలు ఉన్నవారు సమయం కోసం వేచి ఉండండి. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీకు ఈ నెలాఖరులో బాగా ఉంటుంది. ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే కనుక వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు వేసుకోవడానికి బాగుంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు చుట్టూ అంతా ఆలోచించుకొని 100కి సార్లు ఇంట్లో ఉన్న వాళ్ళని సమస్యను అడిగి మరీ పెట్టుబడులు పెట్టండి. వ్యాపార విస్తరణ ప్రణాళికను మెల్లగా అమలు చేయాలి. కస్టమర్ల అవసరాలపై దృష్టి పెట్టండి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవాలని ఆన్లైన్ వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. స్టాక్ మేనేజర్ల వద్ద శ్రద్ధ వహించండి. వ్యాపార భాగస్వాములతో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోండి. చిన్న వ్యాపారాల వారికి మంచి అవకాశాలు. సింహరాశి వారికి ట్రేడింగ్ విషయానికి వస్తే నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోండి.
రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వండి. క్రిప్టోకరెన్సీ, కమోడిటీస్ వంటి హై రిస్క్ పెట్టుబడులు నివారించడము మంచిది. మరి ఈ సింహరాశి వారికి 10, 11, 12, 13, 14 తేదీలలో మీ యొక్క ప్రేమ మరియు పర్సనల్ వైవాహిక సంబంధాలనేవి బయటపడబోతున్నాయి. ఎలా అంటే కనుక మీకు ఉన్న గ్రహ గోచార పరిస్థితులు కానీ పరిశీలించినట్లయితే కనుక ఈ సింహరాశి వారికి మీపై ఉన్న చెడు ప్రభావం అనేది మిమ్మల్ని బట్టబయలు చేయబోతుంది. మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒకటి బయటపడబోయింది. అది ఏంటంటే సింహరాశి వారికి ఆల్రెడీ మీకున్న ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కొన్ని సీక్రెట్ అంటే ప్రేమ వ్యవహారం అనేవి బయటపడబోతున్నాయి. ఈ ప్రేమ వ్యవహారాలు మీ పక్కన ఉన్న వాళ్ళ వల్లే బయటపడబోతున్నాయి. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన టైం అయితే వగ్గించింది. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సహనంతో వ్యవహరించండి. అపార్థాలకు తానివ్వకుండా ప్రేమ వ్యవహారాలతో రహస్యంగా ఉండటం మంచిది. కొత్త సంబంధాలు ఏర్పరచుకున్న వాటిని కొంచెం మీరు ఆలోచించి ముందు వెళ్ళండి. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామికి సమయం కేటాయించండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. కుటుంబ సభ్యుల మద్దతు పొందడానికి ప్రయత్నించండి. ప్రేమ వివాహాలకు అనుకూలమైన సమయం కాదు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రము మీకు ఈ టైం అస్సలు బాగలేదు. మీరు సీక్రెట్గా ఉంచడమే మంచిది. సోషల్ మీడియా ద్వారా కొత్త సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మీకు సంబంధించిన ఆ విషయము బయటపడబోతుంది. కాబట్టి కొంచెం సామరస్యంగా సార్థకాన్ని చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించుకోండి. వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వైవాహిక జీవితంలో కొత్త ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విషయంలో విభేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించండి. కుటుంబ సభ్యుల జోక్యం వల్ల ఇబ్బందులు రావచ్చు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కలిసి సమయం గడపడానికి ఎక్కువ టైం తీసుకోండి. పిల్లల విద్య భవిష్యత్తు గురించి చర్చించుకోండి. భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవాలి. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు భాగస్వాములు కావాలి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఇద్దరూ కలిసి ఆలోచించుకోండి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరం. ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉంచుకోండి. వ్యాయామానికి సమయం కేటాయించండి. తలనొప్పి, జ్వరం, కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి. టయానికి నిద్రపోవటం, టయానికి తినటం అనేది ఒక క్రమబద్ధమైన ఆలోచన చేసుకోండి. యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోండి. బయట ఆహారం తినడం మానేయండి. ఈ సింహరాశి వారికి విద్యాపరంగా అయితే చాలా బాగుంది. విద్యలో మంచి ప్రగతి సాధించే అవకాశం అయితే ఉంది. పోటీ పరీక్షకు సిద్ధమయ్యేవారు అనుకూలమైన సమయము. అధ్యాయానికి ప్రణాళిక వేసుకోవాలి. ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి ప్రయత్నం చేయండి. అధ్యాపకులకు మార్గదర్శనం పొందాలి. గ్రూప్ స్టడీస్ ప్రయోజకరంగా ఉంటుంది. ఈ సింహరాశి వారు మేము చెప్పిన కొన్ని ఈ పరిహారాలు పాటించినైతే కనుక మీకు చాలా వరకు బాగుంటుంది. ప్రతి శుక్రవారము శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. బుధవారం నాడు దుర్గాదేవిని పూజించాలి. పసుపు గణపతిని పూజించడం చాలా మంచిది. నిత్యము గాయత్రి మంత్రం జపించాలి. ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. గోవులకు గిడ్ని దానం చేయండి. శివాలయ దర్శనం చేయటము మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. మీకున్న సకల దోషాలు నివారణ అవుతాయి. ఇంట్లో తులసి మొక్కను పూజించుకోండి. నవగ్రహ స్తోత్రం పాటించండి. ఈ విధంగా సింహరాశి వారు కొన్ని పరిహారాలు చేసినట్లయితే కనుక వారికి అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది.